స్టార్ట్ చేద్దామా? ఇదంతా కవర్ చేయమన్నా కదా. ప్రొఫెసర్ భారతి Good afternoon, Madhusudan. Madam spelling MEDAM. Okay, na? Not MEDAM. Madam అంటే MEDAM. అంటే డిస్కరేజ్ చేస్తున్నాను కాదు, చెప్తున్నా ఇది కాదు స్పెల్లింగ్ అన్నది. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్లాస్ ఏం తీసుకొచ్చింది? పారామీటరైజ్. చెప్పండి మెథడ్స్ ఎందుకు? వాట్ ఈస్ మెథడ్స్? మెథడ్స్ అంటే ఏంటి? ఏం చేస్తుంది మెథడ్స్? ఏం చేస్తుంది? మెథడ్స్ ఏం చేస్తాయి? ఫంక్షన్ ని కాల్ చేస్తాయి. మెథడ్స్ ఫంక్షన్ ని కాల్ చేయవు, పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అవి ఒకటి స్పెసిఫిక్ టాస్క్ ని పర్ఫార్మ్ చేస్తాయి. ఫంక్షన్ ని కాల్ చేయాల్సింది మనం. మెథడ్స్ అన్నా ఫంక్షన్స్ అన్నా సేమ్. మెథడ్స్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ ఫంక్షన్ మెంబర్స్. సింటాక్స్ చెప్తారా? యాక్సెస్ మోడిఫైయర్, మోడిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, బ్రాకెట్ లో విత్ ఆక్స్ కానీ వితౌట్ ఆక్స్. అంతేనా? నెక్స్ట్ చూడండి, ఫోర్ వేస్ టు డిక్లేర్ మెథడ్స్. మెథడ్స్ ని మనం 4 ways లో చేయొచ్చు.
ఫస్ట్ వే ఏంటి? పాసింగ్ నథింగ్, రిటర్న్ నథింగ్. అవునా? పాసింగ్ నథింగ్, రిటర్నింగ్ నథింగ్. కొన్ని టర్మినాలజీస్ చెప్తా, అవి గుర్తుపెట్టు. మామూలుగా మన మెథడ్ ఇలా ఉంటుందా? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్. సపోజ్ నా మెథడ్ నేమ్ విష్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది పారామీటరైజ్డా నాన్ పారామీటరైజ్డా? విష్ మెథడ్ పారామీటరైజ్డ్ మెథడా నాన్ పారామీటరైజ్డ్? నాన్ పారామీటరైజ్డ్. ఎందుకు నాన్ పారామీటరైజ్డ్? బ్రాకెట్స్ ఎంటీ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? పాసింగ్ ఇన్ ద సెన్స్ పారామీటర్స్ గురించి. పాసింగ్ నథింగ్ అంటే దాని అర్థం ఏంటి? ఈ బ్రాకెట్స్ లోపల ఏం ఉండకూడదు అన్నది. ఓకేనా? పాసింగ్ నథింగ్ అంటే దాని అర్థం మనకి విష్ లోపల ఉన్నాయా, ఇక్కడ పారామీటర్స్ ఏం పెట్టకపోతే అది పాసింగ్ నథింగ్. ఓకేనా? అంటే దాని అర్థం పాసింగ్ నథింగ్ అంటే నాన్ పారామీటరైజ్డ్. రిటర్నింగ్ అంటే వాయిడ్ కదా. రిటర్న్ టైప్ అంటే నథింగ్ అంటే ఏం లేదని కదా. పాసింగ్ నథింగ్ అంటే పారామీటర్స్ ఏం లేకపోతే పాసింగ్ నథింగ్. రిటర్నింగ్ నథింగ్ అంటేనే వాయిడ్. వాయిడ్ మీన్స్ నథింగ్ అని. వాయిడ్ అంటే అది ఏం రిటర్న్ చెయ్యదు అని. ఓకేనా? పాసింగ్ నథింగ్, రిటర్నింగ్ నథింగ్ అంటే పాసింగ్ నాన్ పారామీటరైజ్డ్. పాసింగ్ నథింగ్ అంటే రిటర్నింగ్ నథింగ్ అంటే. ఓకేనా? చూద్దాం. ఆల్రెడీ చేసినాం ఇది నాన్ పారామీటరైజ్డ్ కి ఎగ్జాంపుల్ అది. క్లాస్ సపోజ్ ఇక్కడ ఏం పెడదాము? పాసింగ్ నథింగ్, రిటర్నింగ్ నథింగ్ అనుకోండి. క్లాస్ నేమ్ నేను పాసింగ్ నథింగ్, రిటర్నింగ్ నథింగ్ అని పెట్టినా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంతేనా? ఇది మెయిన్ మెథడ్. ఇప్పుడు మన యూజర్ డిఫైన్డ్ మెథడ్ ని క్రియేట్ చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సపోజ్ విష్ మెథడే అనుకోండి. ఓకేనా? దీంట్లో ఏం రాద్దామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లో పాసింగ్ నథింగ్, రిటర్నింగ్ నథింగ్. ఓకేనా? ఏమొస్తుంది అవుట్పుట్? ఇప్పుడు ఏమొస్తుంది? ఏం రాదు. ఏం ఎందుకు రాదు? మెయిన్ మెథడ్ లో ఏమి రాయలేదు కాబట్టి. అవునా? మెయిన్ మెథడ్ లో మనకేం లేదు. ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఏం చేయాలా? ఫిష్ అని కాల్ చేయాలా. ఇప్పుడు చెప్పండి అవుట్పుట్. పాసింగ్ నథింగ్, రిటర్నింగ్ నథింగ్. చూద్దామా? సేవ్ యాజ్ చేస్తా. ఇందాక ఎక్కడ చేసినా నేను మర్చిపోయినా. ఈ కదా, ఈ జావా. సపోజ్ M1 అనుకో. M1 డాట్ జావా. జావా సి M1 డాట్ జావా ఎంటర్. జావా TNRN. ఓకేనా? పెట్టుకోండి. హెడ్డింగ్ పెట్టుకొని పాసింగ్ నథింగ్, రిటర్నింగ్ నథింగ్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఈ కోడ్ రాయండి. పాసింగ్ నథింగ్, రిటర్నింగ్ నథింగ్ అని హెడ్డింగ్ తీసుకొని దాని ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు నేను దీన్ని జావాసి M1 డాట్ జావా అంటే ఏమొస్తుంది? పాసింగ్ సంథింగ్, రిటర్నింగ్ నథింగ్. ఓకే. ఇంకా
కంపైల్ టైం ఎర్రర్. వసంత్ కంపైల్ టైం ఎర్రర్. ఇంకా అంతేనా? చూద్దామా? బాయ్స్ ఒకరు గర్ల్స్ ఒకరు ఒక్కొక్క ఆన్సర్ వచ్చి ఏమని మెథడ్ డిస్ప్లే ఇన్ క్లాస్ PSRN cannot be applied 5 times. Required char double. Found no arguments. Reason actual and formal arguments less distinct different length. అంటే మనం మెథడ్ ని క్రియేట్ చేసినప్పుడు అక్కడ 2 పారామీటర్స్ ఇచ్చినాం. అంటే కాల్ చేసేటప్పుడు కూడా ఏమి ఇయ్యాలా దానికి సంబంధించినవి ఇయ్యాలా కదా. ఇట్లా ఇయ్యచ్చా? ఎట్లా ఇయ్యాలి? ఇన్సర్షన్ ఆర్డర్ ఇంపార్టెంట్. ఇన్సర్షన్ ఆర్డర్ అంటే మనం స్టార్టింగ్ క్యార్ డబుల్ అట్లే రాసినాం కాబట్టి ఇక్కడ కూడా ఎట్లా క్యార్ డబుల్ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు అవుట్పుట్ చెప్పండి. అవుట్పుట్ ఇప్పుడు కంపైల్ టైం ఎర్రర్ రాదు కదా. ఇప్పుడు కంపైల్ టైం ఎర్రర్ రాదు అంటే అవుట్పుట్ ఏదో ఒకటి వస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది? రెండు వస్తాయి. పాసింగ్ సంథింగ్ K 12.3. పాసింగ్ సంథింగ్ రిటర్నింగ్ నథింగ్. ఆ లైన్ ఒకటే. ఇది కూడా వస్తుంది 12K, 12.3. చూద్దామా? No errors are no compile time error. PSR. ఈ ఆన్సర్ నువ్వే చెప్పినావు రేష్మా నిన్న. వాల్యూస్ ఎందుకు రాలా? వాల్యూస్ జస్ట్ మ్యాచ్ అవుతాయి అంతే. ప్రింట్ చెయ్యాలి. ఇప్పుడు ఈ K ని ప్రింట్ ఈ K ఎక్కడ స్టోర్ అయింది? C లో. ఈ K ఎక్కడ స్టోర్ అయింది? C లో. 12.3 ఎక్కడ స్టోర్ అయింది? D లో స్టోర్ అయింది. C ని D ని ప్రింట్ చేస్తే ఆ రెండు వాల్యూస్ వస్తాయి. ఈ రెండు వాల్యూస్ మనం జస్ట్ మ్యాచ్ చేయడానికి పడుతుంది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ప్రింట్ చేయాలంటే వేటిని ప్రింట్ చేసుకోవాలి? ఎక్కడ ప్రింట్ చేయాలి? ఇటు చేద్దామా? ఎక్కడ? ప్రస్తుతానికి ఇక్కడ చేసి చూద్దాం. రానప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా నిన్న చెప్పేసిన ఆల్రెడీ. ఏమంటే అది పోయిన సంవత్సరం కదా, అంతకు మీకు గుర్తు. నాకు నిన్న మీకు పోయిన సంవత్సరం. చూడు ఎర్రర్స్ వచ్చాయా? రెండు ఎర్రర్స్. C కెనాట్ ఫైండ్ సింబల్, D కెనాట్ ఫైండ్. అంటే దాని అర్థం ఎక్కడ పెట్టాలా? ఇక్కడనే పెట్టాలి. ఎందుకంటే ఇవి డిస్ప్లే మెథడ్ కి సంబంధించినవి. డిస్ప్లే మెథడ్ కి లోకల్ వేరియబుల్స్. అంటే దాని అర్థం డిస్ప్లే మెథడ్ యాక్సెస్ ఎంత వరకు? ఇక్కడి నుంచి ఇక్కడి వరకే. ఈ లోకల్ నుంచి ఈ లోకల్ వరకే. నువ్వు ఎంతసేపు ఈ రెండింటిని యూజ్ చేసుకోవాలన్నా దేని మధ్యలో యూజ్ చేయాలా? ఈ ఓపెన్ బ్రాకెట్ ఈ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో మాత్రమే యూజ్ చేయాలా. అవి అక్కడ మాత్రమే వర్క్ అవుతాయి. ఇంకా బయటికి వస్తే వర్క్ కావు. ఓకేనా? ఇప్పుడు చూడండి. K 12.3. వెయిట్. చెప్పండి. ఫస్ట్ లైన్ ఏంటి? రిటర్నింగ్ నథింగ్. ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ K 12.3. థర్డ్ లైన్ R. థర్డ్ లైన్ ఎంతమంది? R 22.4. థర్డ్ లైన్ R 22.4 వస్తుంది మ్యామ్.
సరే మొత్తం ఎన్ని లైన్స్ వస్తాయి అతనే 2 లైన్సే వస్తాయి. అంతేనా? 2 లైన్లే వస్తాయా? సరే అది పక్కన. ఈడ డిస్ప్లే మెథడ్ ని ఎన్నిసార్లు కాల్ చేసినాం? 2 times. కాల్ చేసిన ప్రతిసారి డిస్ప్లేలో ఉన్న లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. 2 times కాల్ చేస్తే డిస్ప్లేలో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 2 లైన్స్ ఉన్నాయి. 2 into 2 ఎంత అవుతుంది? చూడండి ఒకసారి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ కాల్ చేసినామా, ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఇక్కడ నుంచి పైకి ఫస్ట్ లైన్ ఏముంది? పాసింగ్ సంథింగ్ రిటర్నింగ్ సంథింగ్ ప్రింట్ అయింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఇప్పుడు సి లో ఏముంది? కే. డి లో 12.34 ప్రింట్ అయింది. ఓకే అయిపోయింది, ప్రింట్ చేసేసాం, మళ్ళీ కిందికి వచ్చినాం, మళ్ళీ ఇంకోసారి కాల్ చేసినాం, మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తే మళ్ళీ పైకి మళ్ళీ ఫస్ట్ లైన్ నుంచి పాసింగ్ సంథింగ్ రిటర్నింగ్ నథింగ్. ఇప్పుడు సి లో ఏం స్టోర్ అయింది? డి లో ఏంటి? 22 పాయింట్. చెప్పండి లైన్ ఏంటి? హలో ఓకేనా? అంతే. హలో పాసింగ్ సంథింగ్ రైటా? Keep the heading as passing something, returning nothing. Passing, passing nothing, returning something. Nothing ante నాన్ పారామీటరైజ్డ్, అవునా? సంథింగ్ అన్నాడు. రిటర్నింగ్ నథింగ్ అంటే వాయిడ్. రిటర్నింగ్ సంథింగ్ అంటే సేమ్. ఇప్పుడు మనం పాసింగ్ సంథింగ్ అంటే దీంట్లో ఏమైనా డేటా టైప్స్ అట్లనే వాయిడ్ ప్లేస్ లో ఏదో ఒక్క డేటా టైప్ పెట్టాం. మామూలుగా ఇక్కడ పారామీటర్స్ ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకుంటాం కదా, కానీ ఇక్కడ ఎన్ని పడితే అన్ని పెట్టలేము. ఒకటే ఇంట్ అంటే ఇంట్, క్యార్ అంటే క్యార్, బూలియన్ అంటే బూలియన్, అంతే. ఓకేనా? పాసింగ్ నథింగ్, రిటర్నింగ్ సంథింగ్. ఈ వాయిడ్ ప్లేస్ లో ఏదైనా ఒక్క డేటా టైప్ మాత్రమే పెట్టాలి. ఓకేనా? ఇక్కడ లాగా ఇప్పుడు నార్మల్ గా మనం క్యార్ సి అని పెట్టినాం కదా, అట్లా పెట్టకూడదు. పాసింగ్ నథింగ్ కాబట్టి దిస్ ఈస్ నాన్ పారామీటరైజ్డ్. మెథడ్ నేమ్ సపోజ్ ఫ్లై అనుకుంటాం. పాసింగ్ నథింగ్, రిటర్నింగ్ రైట్. ఇది తీసేస్తా, ఇది కూడా మొత్తం తీసేస్తా. ఫ్లైయా
ఏంటి అవుట్పుట్ ఏంటి? పాసింగ్ నథింగ్, రిటర్నింగ్ సంథింగ్. కానీ ఆ ప్రోగ్రామ్ కి ఈ ప్రోగ్రామ్ కి డిఫరెన్స్ ఉందా? అందులో వాయిడ్ ఉంది, ఇందులో రిటర్న్ టైప్ క్యార్ ఉంది. అవునా? ఏం తేడా రాదంటారా? ఏం తేడా ఉండదా వాయిడ్ కి క్యార్ కి? ఇది ఖచ్చితంగా కంపైల్ టైం ఎర్రర్స్ లేకుండా ఎగ్జిక్యూట్ అవుతుందా? కంపైల్ అవుతుందా? ఎర్రర్స్ ఏం రావా? ఎస్ వస్తాయేమో. ఎంతమందికి అంటే మేబీ రావచ్చేమో అని ఎంతమంది? మేబీ రావచ్చు మ్యామ్, రాకపోవచ్చు కదా. ఎంతమంది వస్తాయనుకుంటున్నారు, ఎంతమంది రావనుకుంటున్నారు? మాకు యాడ్ తెలియదు కదా. యాడ్ కదా, చూద్దామా? ఏమొచ్చిందా? ఏమొచ్చింది? మిస్సింగ్ రిటర్న్ స్టేట్మెంట్ అనే ఎర్రర్ వచ్చింది. నేను వాయిడ్ అంటే ఏం రిటర్న్ చేయదు అన్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టినాం? క్యార్ పెట్టినాం. అంటే క్యార్ లో మనం ఏదైనా ఒక క్యారెక్టర్ ని స్టోర్ చేయొచ్చు. అంటే ఫ్లై మెథడ్ ఒక క్యారెక్టర్ ని రిటర్న్ చేస్తుందనేనా? రిటర్న్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా హెల్ప్ చేసినారు అనుకోండి, వాళ్ళ హెల్ప్ ని మనం తీసుకుంటాం, మళ్ళీ మనం బ్యాక్ ఏమి ఇస్తాం? థ్యాంక్స్ సంథింగ్. అంటే అది రిటర్న్ లాగైనా. అట్లానే రిటర్న్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫ్లై ని కాల్ చేస్తామో, ఫ్లై లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి లాస్ట్ లో ఒకటి రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ దేని మీద డిపెండ్ అయి ఉంటది అంటే, ఈ రిటర్న్ టైప్ మీద డిపెండ్ అయి ఉంటది. మీరు వాయిడ్ పెడితే ఏం రిటర్న్ చేయదు. మీరు క్యార్ పెడితే ఒక క్యారెక్టర్ ని రిటర్న్ చేస్తారు, ఇంట్ పెడితే ఒక ఇంటీజర్ ని రిటర్న్ చేస్తారు, బూలియన్ పెడితే ట్రూ గాని ఫాల్స్ గాని, డబల్ పెడితే ఒక డబల్ వాల్యూ, డెసిమల్ వాల్యూ. ఓకేనా? ఆ రిటర్న్ చేసే వాల్యూ ఎవరు ఇవ్వాలంటే మనమే ఇవ్వాలా. అంటే దాని అర్థం ఇక్కడ రాసుకోవాలి, రిటర్న్ సంథింగ్ ఏదో ఒక క్యారెక్టర్. ఇప్పుడు చెప్పండి. పాసింగ్ నథింగ్ జీ, అవునా? అంతేనా? ఆ? ఏం డిస్కషన్? చచ్చిపోదా అప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నారు? ప్రస్తుతానికి అయితే కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఏం లేవు. అంటే రిటర్న్ స్టేట్మెంట్ యాడ్ చేసినాం కాబట్టి కంపైల్ టైమ్ ఎర్రర్స్ లేవు. ఇప్పుడు అవుట్పుట్ చూడాలి కదా. జావా పిఎన్ఆర్ఎస్ పాసింగ్ నథింగ్, రిటర్నింగ్ సంథింగ్. జీ అనే క్యారెక్టర్ రాలేదా? ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను చిన్నగా చెప్తా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు దీంట్లో పారామీటర్ ఉన్నప్పుడు ఈ పారామీటర్ అయిన అనేది ఎప్పుడు ప్రింట్ అవుతుంది? ఆ వేరియబుల్ ని మనం ప్రింట్ చేసినప్పుడు. సి అంటే సి ని ప్రింట్ చేస్తేనే కదా సి లో ఉన్న వాల్యూ ప్రింట్ అయ్యేది. ఇప్పుడు కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఊరికే రాస్తున్నా, సి కే. ఇప్పుడు ఈ కే ఎప్పుడు ప్రింట్ అవుతుంది? సి ని ప్రింట్ చేసుకుంటేనే ప్రింట్ అవుతుంది, అంతేగాని ఏం ప్రింట్ చేయకుంటే డైరెక్ట్ ఇది ఒక్క లైనే వస్తుంది. అవునా? ఇప్పుడు ఈ క్యారెక్టర్ ని మ్యాచ్ చేయడానికే కదా ఈ కే రాస్తుంది. ఈ డేటా టైప్ ని మ్యాచ్ చేయడానికి జీ రాసినామా? మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ కే ని స్టోర్ చేయడానికి సి అనే వేరియబుల్ ఉంది, కానీ జీ ని స్టోర్ చేయడానికి ఇక్కడ వేరియబుల్ ఉందా? లేదు. అర్థమవుతుందా? ఈ కే ని సి స్టోర్ చేస్తుంది కాబట్టి సి ని ప్రింట్ చేస్తే కే వస్తుంది. ఇప్పుడు జీ ని స్టోర్ చేయడానికి ఇక్కడ ఎవ్వరు లేరు. అవునా? అంటే దాని అర్థం అది ఎవరు స్టోర్ చేసుకోలేదు అని కాదు, కానీ ఈ జీని ఎవరు స్టోర్ చేసుకుంటారంటే ఫ్లై మెథడ్ స్టోర్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది ఎవరు రిటర్న్ చేసేది? ఫ్లైయే కదా. ఫ్లై లోపల ఉన్న ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇది రిటర్న్ చేస్తారు. ఏ వాల్యూ? రిటర్న్ వాల్యూ. అంటే దాని అర్థం ఇది ఎవరు స్టోర్ చేసుకుంటారు? ఫ్లైయే స్టోర్ చేసుకుంటది. అంటే
స్టోర్ చేసుకునే దాన్ని ప్రింట్ చేస్తే దాంట్లో ఉన్నది వస్తుందా? అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఫ్లై మెథడ్ ని కాల్ చేయకూడదు, ఫ్లై మెథడ్ ని ప్రింట్ చేసుకోవాలి. ఫ్లై మెథడ్ నే ప్రింట్ చేసేస్తే రిటర్న్ వాల్యూ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, మీరు ఫ్లై మెథడ్ ని ప్రింట్ చేయకోకుండా జస్ట్ ఊరికి ఇట్లా కాల్ చేసినారు అనుకోండి, అప్పుడు ఏమైతుంది? రిటర్న్ వాల్యూ తప్ప మిగతా మిగతావన్నీ వచ్చేస్తాయి. అందులో ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ వస్తాయి. నాకు కంపల్సరీ రిటర్న్ వాల్యూ కూడా కావాలి అని అంటే ఏం చేయాలి? ఫ్లై మెథడ్ ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో ప్రింట్ చేస్తే ఈ లైన్స్ తో పాటి రిటర్న్ లో ఉన్నది కూడా అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు నాకు అవుట్పుట్ చెప్పండి. త్రీ లైన్స్ వస్తాయి. ఫస్ట్ లైన్ పాసింగ్ నథింగ్, రిటర్నింగ్ సంథింగ్, జీ రిటర్నింగ్ సంథింగ్. మళ్ళీ జీ వస్తుందా? రాదు. ఎందుకంటే మనం జస్ట్ కాల్ చేసినాం అంతే. నీకు అవుట్పుట్ రిటర్న్ స్టేట్మెంట్ కూడా నీకు అవుట్పుట్ లో ప్రింట్ అవ్వాలి అంటే మెథడ్ ని SOPLN లో పెట్టాలి. ఓకేనా? చూడండి ఒకసారి, ఈ రెండు లైన్స్ వచ్చేసి ఫస్ట్ దానికి, ఈ ఒక్క లైన్ వచ్చేసి సెకండ్ దానికి. ఇప్పుడు చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఫైవ్ లైన్స్. ఫస్ట్ దానికి ప్రింటింగ్ స్టేట్మెంట్, రిటర్న్ స్టేట్మెంట్. సెకండ్ దానికి ఓన్లీ ప్రింటింగ్ స్టేట్మెంట్. థర్డ్ దానికి ప్లస్ రిటర్న్ స్టేట్మెంట్. ఓకేనా? స్టార్ట్ రైటింగ్. Keep the heading as passing something, passing nothing, returning something, and start.
ఓకేనా? అవుట్పుట్ రైట్. అవుట్పుట్ మీ ఓన్ గా రాస్తే మీకు ఎంతవరకు అర్థమైందనే తెలుస్తుంది. నేను పెడితే రాయడం కాదు, మీరు మీ ఓన్ గా రాస్తే మీకు ఎంతవరకు అర్థమైందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. పెట్టుకోండి. లాస్ట్ వన్ పెట్టుకోండి. ఫోర్త్ వే చెప్పండి. ఫోర్త్ వే ఏంటి? సంథింగ్ సంథింగ్ కదా. పారామీటర్స్ ఉండాలి ప్లస్ రిటర్న్ టైప్ కూడా ఉండాలి. రిటర్న్ టైప్ డేటా టైప్ ఏదో ఒకటి. అవునా? పాసింగ్ సంథింగ్, రిటర్నింగ్ సంథింగ్. దీని లోపల ఇంట్ ఐ కామా బూలియన్ లేదంటే ఏదైనా ఇంట్ ఐ కామా ఫ్లోట్. ఇక్కడ బూలియన్ తీసుకో. రైటా? సరే. అంటే ఇప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ ఇక్కడ ఏమొస్తుంది? రిటర్న్ ఇక్కడ ఏమొస్తుంది? ట్రూ గాని ఫాల్స్ గాని. అవునా? ఇక్కడ చూడండి. పాసింగ్ సంథింగ్, రిటర్నింగ్ ఐ ఇంట్ వాల్యూ కదా, సపోజ్ 56. ఫ్లోట్ వచ్చేసి 12.1 ఎఫ్. ఎఫ్ కంపల్సరీ, ఫ్లోట్ వాడేటప్పుడు ఎఫ్ కంపల్సరీ. ఇప్పుడు నాకు చెప్పండి. నో డౌట్. పాసింగ్ సంథింగ్, రిటర్నింగ్ సంథింగ్. రాంగ్ వస్తే ఏం చేద్దాం? రాంగ్ రాదు మేడం అని చెప్పాలి మీరు.